విజయ్ కుమార్ గంట. ఈ ప్రాచీన కాలం నుంచి ఇళ్ళ దగ్గరికి సోదెమ్మలు వస్తారు, సోదికత్తెలు అంటారు. వాళ్ళు భవిష్యత్తుని గురించి చెప్తూ ఉంటారు. పరమపదించిన వారు మాట్లాడినట్టుగా, లేకపోతే రేపేంటి అమ్మ తల్లి మాట్లాడినట్టుగా చెప్తారు. కోయిదారులు చెప్తారు. తర్వాత ఈరిగాళ్ళు అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు తెలియదు కానీ వాళ్ళు వస్తారు. అమావాస్యకో, బహుశా అమావాస్య ముందు అనుకుంటా, ఇప్పుడు రావట్లేదు, గంటల సాయిబని వస్తాడు. ఉదయం పూట గంటలు వెలిగించుకుంటూ వస్తాడు. ఆ ఏరియాలో ఉన్నటువంటి విషయాలన్నీ ఆ గంట ఊపుతూ పాటలో చెప్తాడు. కొన్ని చోట్ల ఒక లాంతరు తీసుకొని తిరుగుతూ ఉంటాడు. వీళ్ళందరినీ చూసినప్పుడు ఇది ఒక వృత్తి, ఒక రకంగా వీళ్ళంతా సైకోథెరపిస్టు. వాళ్ళకి మనం మహా ఇస్తే గుప్పుడు బియ్యం ఇస్తాం, 2 రూపాయలు మించి ఎవరు, వాళ్ళకి కూడా 5 రూపాయలు మించి ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు. బియ్యం ఇస్తే తీసుకుని వెళ్ళిపోతారు. అయితే వీళ్ళంతా సైకాలజీ ఎలా నేర్చుకున్నారనే దానికన్నా వాళ్ళు నిరంతరం పర్యటిస్తూ కొన్ని పరిస్థితులను గ్రహించి ఎవరికి ఏది ఉపశమన వాక్యంగా చెప్తే అది బాగుంటుందని చెప్తారు. చాలామందిలో అవి ఉపశమనాన్ని ఇస్తాయి, మంచిగా తయారవుతాయి. ఇప్పుడు అట్లాగే కొయ్యదొరలు కూడా మాటలు చెప్పి ఒక రకమైన ఉపశమనం ఇచ్చారు. కాలం మారింది, ఈ కొయ్యదొరల్లోనూ వ్యాపార టెక్నిక్లు వచ్చినాయి. సోదిగత్తెలు అయితే ఇప్పుడు అసలు రావటం లేదు. వాళ్ళు అయ్యో తల వెంట్రుకలు కొనుక్కోవటం, అమ్ముకోవటం, ప్లాస్టిక్స్ అన్ని మళ్ళీ అమ్ముకోవటం. నాకు తెలిసిన చిన్నప్పుడు నేను చూసాను, ఇప్పుడు డిగ్రీ చదువుకునే రోజుల్లో గంటల సాహిబ్ అని వచ్చేవాడు. ఇప్పుడు రావటం అంటే దగ్గర 35-36 ఏళ్ళు అయింది. ఈ వృత్తి కళాకారుల్ని మనం చాలా చులకనగా చూస్తాం. కొంచెం మనసు బాగాలేదంటే సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెడతాం తప్ప, ఇటువంటి వారు వచ్చినప్పుడు చెప్పేది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ కొంత స్వాంతన. దేశీయ సైక్రాటిస్టులు వీళ్ళని గౌరవించాలి. అంతరించిపోయినటువంటి ఈ వృత్తి మళ్ళా రావాలని నేను కోరుకోను. ఎందుకంటే కాలంతో పాటు వాళ్ళు కలవాలి. ఆ కుటుంబ జీవనాల్లో కూడా మార్పులు రావాలి. అటువంటి వారిని గుర్తించి వారికి అండగా నిలిచే బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది.